అపవాది తంత్రాలు. అపవాది ఎలాంటి వాడు? తంత్రాలు కల్పిస్తాడు అన్నమాట, గొడవలు పెడతాడనమాట. గొడవలు పెట్టడమే, తంత్రాలు కలిగించడమే వాడి పని. అయితే వాడిని ఎదిరిస్తాకు మనకేం కావాలంటే దేవుడు ఇచ్చే సలహా కోసము. అయితే ప్రభు యొక్క మహాశక్తి, ఈ శక్తి మీద చాలా వాక్యాలు ఉన్నాయి. మనం ఆ అంశంలోకి ఇప్పుడు వెళ్తలేదు, కానీ మనకి కావాల్సిన దేవుడి శక్తి అది ఎక్కడ దొరుకుతుందంటే ప్రార్థన ద్వారానే ఆ శక్తి మనం పొందుకుంటాం కదండి. ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం కదా, ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ప్రభు ఇచ్చే శక్తి మనం ప్రార్థనలోనే పొందుకుంటాం. అది ఎక్కడ జరుగుతుంది? మనం బలహీనంగా ఉన్నాం అనుకోండి, ఈ శరీరానికి కావాల్సిన అనేక ఆహారాలు తింటాం, కానీ ఆత్మలో ఈ పోరాటం జరిగేది ఎక్కడ? ఆత్మతో పోరాటం, ఆత్మలో ప్రార్థనలో పోరాటం, సాతానుతో పోరాటం. ఈ పోరాటంలో మనం జయించాలంటే మామూలు శక్తి మనకి సరిపోదు. మనం పరలోక రాజ్యానికి వెళ్తానే భక్తి శాస్త్రం నుంచి చాలాసార్లు చెప్పుకుంటున్నాం కదా. ప్రభు వచ్చినప్పుడు నిలబడే శక్తి కూడా ప్రార్థనలో దొరుకుతుంది. ప్రార్థనలో శక్తి తెలుసు కదా మీకు? తెలుసా? లోకాసు వార్త 21:34 నుంచి 36 చదవండి. మీ హృదయములను ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐక్య విశ్రామ వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీలాగా రాకుండా మీ విషయంలో జాగ్రత్తగా ఉన్నది. కాబట్టి మీరు జరగబోయే వీటన్నిటిని తప్పించుకుంటారు. మనిషి కుమారుడు నిలబడటకు ఏం కావాలి? శక్తి గలవారు ఎప్పుడట? ఎల్లప్పుడూ ప్రార్థించు. ప్రభు వచ్చినప్పుడు నిలబడే శక్తి ప్రార్థనలో దొరుకుతుంది. ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది. మనం ప్రార్థనలో దేవునితో మాట్లాడుతుంటాం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం వాక్యం ధ్యానం చేయాలని చెప్పి. దేవరాత్రులు వాక్యము ధ్యానిస్తూ ఉంటే, ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే మనం ఆయనలాగా మారుతాం. యేసు ప్రభువు కూడా ప్రార్థనే. ఆయన దేవుడి నుండి కూడా ఇలానే ప్రార్థన. ఆయన లోకాసు వార్త చాలా చోట్ల ఉంటుంది. ఆయన రాత్రంతా ప్రార్థన పెట్టి ఉంటుంది. తర్వాత ఆయన వేకువజామున 4వ జామున ప్రార్థన చేయన్నట్టుగా ఉంటుంది. ఆయన పెందలకాయలు ఇచ్చి ప్రార్థన చేసేట్టుగా ఉంటుంది. ఆయన అసలు ప్రార్థన విషయం చాలా విషయాలు చెప్తారు. తన స్నేహితుడు అడిగే విషయం కదా, స్నేహితుడు వచ్చినప్పుడు నాకు 3 రొట్టెలు కావాలని తన స్నేహితుడు అడిగినట్టుగా అలా దేవుని కూడా మనం అడగాలని. ఇది పరిశుద్ధాత్మ శక్తిని అడగండి. 11 వచ్చేలా మనం చూస్తాం. 13వ వచనం అనమాట. లోక 11:13లో మనం చూస్తాం. మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారని చెప్పి కదండి. అలాగే మనం అడిగినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటామని చెప్పి ఇలాగ ప్రార్థన విషయాలు. అలాగే 18 వచ్చే వరకు లోకాసు వార్త ఉంది. అన్యాయసిన అధిపతి దగ్గరికి వెళ్ళి విధవాన్ని ఎలాగ మాటి అడిగిందో ఈ ప్రార్థన మీద చెప్పారు యేసు ప్రభువు ఎక్కువగా కదండి. మాటి అన్యాయసరే న్యాయం చేశాడు కదా. అది దేవుడికి భయపడ్డాక, దేవుడు భయం లేదు, మనుషులు లక్ష్య పెట్టాడు. అది ధనవంతుడే, ఇంకెవరు లక్ష్య పెట్టి అటువంటి వ్యక్తి దగ్గర మాటి ఒక విధరాలు, పేద విధరాలు రోజాలతో వచ్చినప్పుడు న్యాయం చేస్తే పోవాలనుకున్నాడు. అయితే 6వ వచనం అక్కడ చూడండి. దేవుడు తాను ఏర్పరుచుకున్న దేవాలయాన్ని మొరపెట్టినట్టు న్యాయం చేయచ్చరా? ఆయన త్వరగా న్యాయం చేస్తాడు. ఆయన ఏర్పాటు చేసిన బిడ్డల వల్ల మనం దివారాత్రం మొరపెడుతున్నాం కదా, మనం న్యాయం చేస్తాడు. న్యాయకర్త అయినా తప్పగా దేవుడు కన్నమ్మ గారికి న్యాయము, కన్నమ్మ గారికి దేవుడు న్యాయము జరిగించుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు న్యాయకర్త కూడా న్యాయం చేయుగాక. దివారాత్రం మన బిడ్డ మొరపెడుతుంది. ఇంకా దైవజనుల ప్రార్థన సాయం, తోటి విశ్వాసంతో ప్రార్థన సాయం కోరి దివారాత్రి బిడ్డ మొరపెట్టు న్యాయం చేయడం, న్యాయం చేస్తారు. అయితే ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థన వల్లనే సాధ్యం. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ దొరుకుతుందంటే ప్రార్థనలోనే. అంశం శక్తి పొందుతుంది ప్రార్థనలో. ఇవి మాటి ప్రార్థన అంటే అడగడమే కదా. ఈ విధవరాలే వచ్చి అన్యాయాన్ని మాటి అడుగుతూ ఉంటే న్యాయం చేయాలనుకున్నాడు. దేవుడు ఏమి లేదు, మనుషులు లక్ష్య పెట్టడు. అటువంటి వాడే న్యాయం చేయాలనుకున్నాడు. మాటికి న్యాయం చేయ ప్రభా, నా కొట్టమని కట్టయ్య సాయం చేయమని ఆ బిడ్డ అడుగుతుంది. ఆ బిడ్డ పక్షంగా మనం అడుగుతున్నాం. ఈ స్థలంలో చేయబడి ప్రార్థన కలుగుతుందని ఆలోచించాడు ప్రభు. ఎంత మొరపెడుతున్నాం. దేవుడు న్యాయకర్త, న్యాయం చేస్తాడు. అడుగుతున్నాం,
ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థన ప్రభావం ఉంది, ప్రార్థన ద్వారా కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి అయితే మనం ప్రభు రాకడ ఎత్తబడాలి. ఎన్ని కన్నా ఎక్కడ ఏముందంటే తిండి వల్ల, మత్తు వల్ల, ఐకిక విషయాల వల్ల ప్రభు రాకడైనా ఉరిలాగా వస్తుంది. సమస్యల వల్ల కునిగిపోతూ బలహీనపడిపోతూ నాకు ఏం జరగలేదే, నాకు ఇది అవ్వలేదే, నాకు ఇలా జరగలేదే, నేను ఎలా బతకాలి, ఏం చేయాలి, అనుకుంటాం ఎట్లా, నా సమస్యలు ఏంటి, నా వ్యాధులు ఏంటి, ఎన్ని అనుకుంటూ మనం ఐకిక విషయాలలో మందంగా ఉంటున్నారు. ఒకవేళ మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉన్నారు. ఎన్ని అవసరమే. వీటికంటే ముఖ్యం ప్రభు రాకడ ఎత్తబడటం ముఖ్యం. ప్రభు వచ్చినప్పుడు నిలబడే శక్తి ప్రార్థనలో దొరుకుతుంది. ప్రభు వచ్చినప్పుడు నిలబడే శక్తి అక్కడ ఏముందంటే ప్రార్థన చేయించు మెలకుగా ఉండండి. ఈ లోకంలో ఉన్న బలహీనతను బట్టి, శరీర బలహీనతను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, ఐకిక విషయాలను బట్టి మీరు ఒకవేళ మందమైపోతున్నారేమో, బలహీనమైపోతున్నారేమో. బలహీనం అవ్వద్దు. నీ విషయంలో జాగ్రత్తగా ప్రవహించుకోమని వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడే శక్తి ప్రార్థనలో దొరుకుతుంది. ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండండి. ప్రార్థన చేస్తే శక్తి అంటే ఇప్పుడు ఎఫెసీయుల కార్యక్రమంలో మనం సొంతకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులుగా ఉండాలంటే ప్రార్థన మనకి కావాలి, ప్రార్థన చేయాలి. యేసు ప్రభు దేవుడు వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన దేవుడు 40 దినాల ఉపవాసాన్ని ప్రార్థించాడు. ఆయన రాత్రంతా ప్రార్థించాడు. గెత్సేమనే తోటలో సిలువకి వెళ్ళడం రాత్రంతా చెమట నేలపడే గొప్ప రక్త బిందువులాగా పడింది. అంత వేదంతో ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థన సరిపోతుందా? మనకి ప్రార్థనా శక్తి ఉందా? తొడుగు ప్రభు యొక్క మహాశక్తి ఆయన బలవంతుడు. మన స్థలం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము? అన్నిసేపు తగిన ప్రార్థనకు సమయంగా ఉండటం. మనకి ప్రార్థన శక్తి కావాలి. మనకి ప్రార్థన శక్తి కావాలి. తొడుగు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నువ్వు ప్రార్థనా శక్తి కలిగి ఉంటే ఇక్కడ చదవండి. అపవాది మీరు అపవాది తంత్రాలను ఎదిరించకు శక్తిమంతులు ఉన్నట్టుగా, శక్తిమంతులు ఉన్నట్టుగా మనకు శక్తి కావాలి. ఈ లోకంలో బలహీనంగా ఉంటే బూస్ట్ తాగమనో, లేకపోతే బ్లడ్ సరిపోకపోతే అదే ద్రాక్షాలు తినమనో, క్యారెట్లు జ్యూస్ తాగమనో, తోటకూర ఏదో సంథింగ్ ఏం చెబుతూ ఉంటాం. ఇది శరీరానికి సంబంధించిన శక్తి కాదు. ఆత్మ సమాన శక్తి, విశ్వాసంతో, ప్రార్థనతో మనము ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అపవాది తంత్రాలు ఎదిరిస్తూ శక్తివంతులు అవ్వాలంటే దేవుడు ఇచ్చే స్థలం కోసం మనం తప్పగా ధరించుకోవాలి. సర్వాంగ కవచం మనకి కావాలి. చూడండి ఇక్కడ ఏదైనా మనము పోరాడేది శరీరంతో కాదు. అనండి. ఇప్పుడు ఆ బిడ్డ పోరాడుతుంది వాళ్ళ భర్తతోనో అత్తగారితోనో కాదు, వాళ్ళలో ఉన్న అపవాదితో పోరాటం. హల్లెలూయా. మనుషులు మంచివాళ్ళే కానీ వాళ్ళని కొంతమందిని ఇక్కడే ఉంది అపవాది సంబంధులు వాళ్ళు. ఎవరంటే ప్రస్తుత అంధకార సంబంధాలు, లోకనాథులు అంధకార సంబంధులు ఉన్నారు. మనం దేవుడి సంబంధం, రిలీజ్ చేసే సంబంధాలు మనం. హల్లెలూయా. దురాత్మ సమూహంతో వాళ్ళని ఏలుబడి చేస్తూ వాళ్ళ స్వాధీనపరుచుకుని వాళ్ళలో ఉండి భక్తిని చెడగొడటం కోసం, విశ్వాసం చెడగొడటం కోసం, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తూ, రకరకాల చిన్నాభినం చేస్తూ అప్పుడు ఎంతో నలగొడుతున్న అపవాది తంత్రాలు ఎదురిస్తూ శక్తి కావాలంటే దేవుడు దేవానికి శ్రవం కోసం ఇవ్వాలి అని అడగాలి. ఎలాగైనా మనం పోరాడేది శరీరంతో కాదు కానీ ప్రధానంతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధాలను, లోకనాథులతో ఎక్కడంట ఆకాశ మండలం దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం. అపవాదే బలహీనతలు కలిగిస్తూ ఉంటాడు, వ్యాధులు కలిగిస్తూ ఉంటాడు, వాడు పీడిస్తాడు, వాడు శోధిస్తాడు. ఎక్కడైనా చెప్పినా అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదవండి. అదేమనగా దేవుడు
నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించని ఇక్కడి నుంచి దేవుడు ఆయనకు తోడైనడు కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరుస్తూ సంచరించాను. అపవాది చేత యేసయ్య మేలు చేస్తాడు, అపవాది చేత పీడిస్తాడు. అపవాది పీడిస్తాడు, వాడి చేత పీడించబడి అందరినీ స్వస్థపరుస్తూ. హల్లెలూయా. అపవాది ఏం చేస్తాడంట? పీడించేవాడు, అపవాది శోధించేవాడు. హల్లెలూయా. అపవాది శోధించాడని చెప్పి ఎక్కడ ఉందంటే చూడండి, మొదటి పేరు 5 అధ్యాయంలో 8వ వచనం చూడండి. మొదటి పేరు 5:8. మెలకువగా ఉండి నిబ్బరమైన బుద్ధి కలిగి వారై మెలకువతో ఉండండి. మీ విరోధైన అపవాది గద్దించు సింహం వెదుగుచూ తిరుగుచున్నాడు. విరోధైన అపవాది గద్దించే సింహాలాగా వెదుగుచూ తిరుగుచున్నాడు. ఏ బుద్ధి కలిగి ఉండాలి? నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువతో ఉండాలి, మెలకువతో ఉండాలి. విరోధి అపవాది గద్దించు. మన విరోధైన అపవాది వాడు శోధకుడు, వాడు శోధిస్తాడు. ఇక్కడే ఉంది పీడిస్తున్నా ఉంది కదా ఆ పుస్తకాల్లో. వాడు పీడిస్తాడంట, పీడించేవాడు. మనుషులు స్వాధీనపరుచుకొని మేలు జరగకుండా వ్యాధులు కలిగిస్తూ, బాధలు కలిగిస్తూ, కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తూ, గెలుపు చేస్తూ అనేకమైన క్రియలు జరిగిస్తుంటాడు. అయితే అపవాదిని లయపరుస్తాకే మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అపవాదిని లయపరుస్తాకే దేవుడు వచ్చాడు, మనిషి కుమారుడు లోకంలో వచ్చాడు. ప్రియమైన వంట పీడించేవాడు అపవాది. మన దేవుడు మేలు చేసేవాడు, విడిపించేవాడు, స్వస్థపరిచేవాడు. హల్లెలూయా. మన దేవుడు మంచివాడు. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు. అందుకోసమే యేసుప్రభు ఒక మాట చెప్పారు, చిన్నపిల్లారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు, మీరు వాడిని జయించి ఉన్నారు. హల్లెలూయా. మొదటి యోహాను 4:4 అనుకుంటా. చిన్నపిల్ల అదేనా చదవండి. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు. హల్లెలూయా. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు. గొప్పవాడు యేసు గొప్పవాడు. గొప్పవాడు యేసు గొప్పవాడు. నా యేసు గొప్పవాడు. నా యేసు గొప్పవాడు. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు శక్తిమంతుడు. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు శక్తిమంతుడు. శక్తిమంతుడు యేసు శక్తిమంతుడు. శక్తిమంతుడు యేసు శక్తిమంతుడు. నా యేసు శక్తిమంతుడు. నా యేసు బలవంతుడు. నా యేసు మంచివాడు. హల్లెలూయా. మన యేసయ్య మంచివాడు, బలవంతుడు, శక్తివంతుడు. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుడి సంబంధులు, ఈ లోకంలో వాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మనం జయిస్తాం. దేవుడు మనలో ఉంటే జయిస్తాం, దేవుడి వాక్యం మనలో ఉంటే జయిస్తాం. అందుకే ఏం చెప్పాడంటే యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. అపవాది చోటు అపవాది ఎదిరించండి. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు పారిపోతాడు. దేవుని వాక్యానికి మనం ఎప్పుడు లోబడి ఉంటామో వాడు ఎదిరిస్తే పారిపోతాడు. వాక్యాన్ని నడవకూడగా మనం మనలో ద్వేషాలు, పగలో, లేకపోతే కోపతాపాలో, లేకపోతే ఏదన్నా దేవుడికి విరోధం ఉండి వాక్యం లేకపోతే దేవుని వాక్యాన్ని మనం లోబడకపోతే దేవుడు ఎదిరించలే మనం, వాడు పారిపోడు. వాడికి పారిపోవడం దేవుడికి మనం లోబడి ఉండాలి. వాడికి పారిపోతాడు. అప్పుడు ఎదిరించాలంటే మనం దేవుడు ఒక్కడే మనకి
దేవుడి వాక్యానికి లోబడి ఉండడం ఒక్కటే మార్గం. అందుకోసం ఎఫెసీ పత్రిక 4:27 అపవాదికి చోటు ఇవ్వకుడి, అపవాదికి చోటు ఇవ్వద్దు. వాడు చోటు ఇచ్చామా కొంచెం వాడు సొరబడిపోతాడు. ఆ నావకు కొంచెం సముద్రం అంటే నావలో నీళ్ళు వచ్చి నామాన్ని అలా ఉంచేస్తావు. చోటు ఇచ్చామంటే వాడు ఉంచేస్తాడు అన్నమాట. చోటు ఇవ్వద్దు. దేవునికి లోబడి ఉండండి, వాడు ఎదిరించండి. ఏసునామలో ప్రోత్సాహాన్ని మనం చెప్పాలి. ఏసునామం చుట్టూ ఉండాలి, ఏసు రక్తం చుట్టూ ఉండాలి. ఏసునామాన్ని ఏసే రక్తం మనం పలుకుతూ ఉన్నట్లయితే మనం జయిస్తాం. మన సిద్ధమని ఏం చేయలేమండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిపడిన మనం ఆయన ఎందు ప్రభునందు ఉంటూ బలవంతులం. కాబట్టి ఈ నా యందు మీరు మీ యందు నా మాట నిలిచి ఉంటే మీకు ఏమి ఇష్టమో అడగండి. యోహాను సువార్త 15:7. హల్లెలూయా. నా యందు మీరు ఉండండి, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. దేవుడు మాటల మనలో ఉండాలి, విని విడిచిపెట్టకూడదు. ప్రియ సంగమా, ఆ ప్రకారం మనం ఉన్నట్లయితే మనకు ఇష్టమైంది అడిగితే ఇస్తాడని దేవుడు చెబుతున్నాడు. కనుక మనం అపవాదిని చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే వాడు పీడించేవాడు, వాడు శోధించేవాడు. అపవాది అయినటువంటి వాడు అనేక రకాలుగా బలహీనపరిచేవాడు. తెలుసు కదా, మనం చాలా మందిని అపవాది వాడు శోధంగా పడేస్తాడు. వాడు కాబట్టి శోధంలో మళ్ళీ పడేస్తాడు. మీరు శోధంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెలకువలకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభువే మత్తయి 26:40 చెప్పారు, మీరు శోధంలో పడకుండా మెలకువతో ప్రార్థన చేయండి. మీరు శోధంలో పడకుండా మెలకువతో ప్రార్థన చేయండి. మీరు మెలకు కలిగి ప్రార్థన చేయండి, ప్రార్థన శక్తి కలిగి ఉండండి. హల్లెలూయా. కనుక అపవాది శోధిస్తాడు, పీడిస్తాడు. యేసు ప్రభుని దగ్గరికి వచ్చాడు. తర్వాత యోబు విషయంలో ఎన్నో శోధనలో పడిపోతాయి, ఎన్నో శోధనలు పెట్టాడు. ప్రభు పర్మిషన్ తీసుకుంది. అది దేవుడి పరీక్ష, ఒక పరిశోధన కోసం. ప్రాణం ఉంటుందని పర్మిషన్ ఇచ్చి అపవాది శోధిస్తాకి, పీడిస్తాకి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. భక్తికి ఒక పరీక్ష. ఒకవేళ మనకు వచ్చే శ్రమలో మనకు ఒక పరీక్షమో, మన విశ్వాసం ఒక పరీక్షమో. హల్లెలూయా. యోబులాగా యథార్థవంతులుగా, న్యాయవంతులుగా, భయవంతులుగా చేతులు నిలిచిపెట్టుకోగా మనం ఉందో గాక. అపవాది శోధనలో పరిశోధన నిలిచి ఉందో గాక. ఆమె హల్లెలూయా. భయంకర శోధన బట్టి ఎదుర్కొంటుంది. అటు శోధన దేవుడు తోడేయండి, నిన్నంత సమాధానం నెమ్మది బయటకు దయచేయండి గాక. ఆమె హల్లెలూయా. కుటుంబంలో బిడ్డలు దూరం చేసుకుని బ్రతుకుండగానే ఎవరూ లేని దానిలాగా ఒంటరిగా పెట్టి ఉంటుండగా తిరిగి ఆ కుటుంబం దేవుడు కట్టునుగాక, మేలు చేయుగాక, దేవుడు అద్భుతం చేయుగాక, నిన్నంత సంతోషం మనం దయచేయుగాక. ఆమె హల్లెలూయా. చూసినట్లయితే నా ప్రియ దేవుని సంగమా, మన దేవుడు గొప్పవాడు, ఆయన అద్భుతం చేయవాడు. అయితే దేవుడిచ్చే సర్వాల కోసం మనం ధరించుకోవాలని చెప్పిన వాక్యము తెలియజేస్తుంది. చూడండి, ఎఫెసీ పత్రికలో మళ్ళీ మనం చూద్దాం. అక్కడ ఏం చూద్దామంటే ఆకాశ మండలంలోని దురాత్మ సమూహంతో మనం పోరాడుచున్నాం. దురాత్మ సమూహంతో మనం మన పోరాడేది దురాత్మ సమూహంతో, అంధకార సంబంధులుగా లోకనాథులతో పోరాడుతున్నాం. అంధకార సంబంధులు దేవుడు ఎరగిన వారు ఎవరంట? దేవుడు ఎరగిన వారు అంధకార సంబంధులు. మనెవరిని? వెలుగు సంబంధులం, ఆత్మ సంబంధులం, క్రీస్తు సంబంధులం. హల్లెలూయా. కనుక మనము ఈ అంధకార సంబంధంతో పోరాటప్పుడు మనం వెలుగు సంబంధంగా దేవుని వెలుగుతో నింపబడుతూ, దేవుని వెలుగుతో, దేవుని ఆత్మలో నింపబడాలి. అందుచేత మీరు ఆపద్దినమున వారిని ఎదిరిస్తూ సమస్తమని నెరవేర్చిన వారి నిలబడకు శక్తివంతున్నట్టుగా దేవుడు ఇచ్చే సర్వాన్ని కోసాన్ని ధైర్యంగా మీ నడుముకు సత్యం దట్టి కట్టుకోండి, వీటిని మహిమ తొడుక్కోండి, పాదములకు సమాధాన స్వార్థ సిద్ధమని తోడుకొని నిలబడి, ఇవన్నీ కాక విశ్వాసం అనే దాడు
పట్టుకుని దానితో మీరు దృష్టిని అగ్ని బాణాలన్నింటినీ ఏం చేస్తారు? వాడు ఏం చేస్తారు? అగ్ని బాణాలు. అమ్మా, దుష్టుడు అగ్ని బాణాలు మన కుటుంబాల మీద వేస్తాడు. మన పాడు చేయడం, మన కుటుంబాలు పాడు చేయడం, దేవుడి సేవ పాడు చేయడం మన పని. మనకు బలహీనతను కలిగిస్తూ, శోధిస్తూ, పీడిస్తూ, రకరకాల గలిగే రావడం, సమాధానం పాడు చేయడం వాడి పని. అగ్ని బాణాలు వేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసం దాడి పట్టుకుని అవన్నీ ఆర్పే శక్తి కలిగి ఉండాలి. విశ్వాసం దాడి అనుకుంటే దుష్టుడు అగ్ని బాణాన్ని కూడా ఆర్పే శక్తి ఉంది. కోపము ఒక బాణమే. బలహీనతలు, రకరకాల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, రకరకాలుగా మన మీద అపవాదులు వేస్తూ ఉన్నాడు, అగ్ని బాణాలు వేస్తుంటాడు. చాలామంది కుటుంబాలు పాపంలో పడేసి పతనం చేయటం వాడి పని అయితే మన సర్వాంగాసం ధరించి దేవుడిచ్చే సర్వాంగాసం ధరించుకోవాలి. నీతి అనే మహిమను తొడుక్కోవాలి. సత్యమైన గట్టి కట్టుకోవాలి. ఎల్లప్పుడూ సిద్ధ మనసు సువార్త చెప్పడానికి సిద్ధంగా మనం ఉండాలి. కాబట్టి వాక్యమని ఆత్మకత్వం, విశ్వాసం దాడు, రక్షణ, శిరస్త్రావం, ఇవన్నీ మనం కలిగి ఉంటే వాడిని మనం ఎదిరిస్తాం. అంతేకాకుండా ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయంలో సమస్త పరిశుద్ధ నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండండి. హల్లెలూయా. మెలకువగా ఉండండి. పట్టుదలతో, పరిశుద్ధ నిమిత్తం పూర్ణ పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. దేవుని బిడ్డరా, విజ్ఞాపన చేయటం ఆ సంఘంలో అనేక మంది విజ్ఞాపనగా వేచుదురు గాక. ఆమె ఎవరైతే విజ్ఞాపన చేస్తారో వారిని ఇంకా దేవుడు బలపరచును గాక. అబ్రహాం విజ్ఞాపన చేశాడు రోజు కుటుంబం కోసం. అలాగే మనం విజ్ఞాపన చేశాం. ఎస్తేరు విజ్ఞాపన చేసింది. 3 దినాల ఉపవాసం ఉంది. అన్నపానాలు మాని తన సౌజన్య కోసం యూదులందరినీ ఉపవాసం ఉండమంది. తను కూడా ఉపవాసం ఉంది. అన్నపానాలు మాని 3 దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడి శాసనాలు మార్చివేశాడు. మీరు చూసే ఉంటారు, కరోనా టైంలో ఎస్తేరు గ్రంథంలోంచి 5 భాగాలుగా శ్రేష్టమైన వాక్యం ధ్యానపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా చెప్పడం జరిగింది. గుర్తుందా? చెప్తారా? గుర్తుందా ఎవరికైనా? ఫస్ట్ చెప్పండి. ఆత్మ రాజాగ్ని మీద వష్టి ఒక అంశం చెప్పాను. రెండవది యోగ్యురాలైన ఎస్తేరు. మూడవది ఎస్తేరు ఉపవాసం. నాలుగవది ఎస్తేరు విజ్ఞాపన. ఐదవది శత్రువుల పైన ఎస్తేరు విజయం. హల్లెలూయా. అద్భుతమైన వాక్యాలు. దేవుని బిడ్డరా, నిజంగా ఆ గ్రంథంలోంచి 5 భాగాలుగా 5 శ్రేష్టమైన వాక్యాలు చదవడం జరిగింది. మనకి ఎప్పుడైనా కూడా మనం ఖాళీ ఉన్నప్పుడు అలాంటి వాక్యాలు చూసి యూట్యూబ్లో వస్తాయి. మనం బలపడాలి. మన స్వచ్ఛం నశించిపోతున్నారు. ఆత్మలో భారం లేకుండా మన కుటుంబ సమస్యలతో మన విషయాల్లో మనం కుంగిపోతుంది, అరిగిపోతున్నాం కాదు. కానీ ఇలాంటి విజ్ఞాపన చేయాలి. స్వచ్ఛం నశించిపోతున్నారు. ఆ భారం కలిగి ఉండాలి. హల్లెలూయా. కనుక నాకు దేవుని బిడ్డగా చూసినట్లయితే ఇలాగా అపవాది అనేక రకాలుగా శోధిస్తాడు. వాడు శోధకుడు. చూడండి, మనకు బాగా తెలుసు. మరి మార్కొసు 9వ అధ్యాయంలో ఏం చేశాడంటే, ఒక తండ్రికి ఒక కుమారుడు ఉంటాడు. చిన్నప్పటి నుంచి పుట్టినగా నుంచి ఆ పిల్లవాడు పిడుసు వచ్చేసి మోర్చ భాగంతో నిప్పుల్లో నీళ్ళ పడిపోతూ ఉంటాడంట. అలాంటి టైంలో యేసు దగ్గరికి వచ్చి, అయ్యా నీ శిష్యుని అడిగాను కానీ వారి వల్ల కాలేదు, ఏమైనా నీ వల్ల అయితే నా కుమారుని స్వస్థపరచమని ప్రభు ఏం చెప్పారు? నేను ఇది చెయ్యను, నమ్ముతున్నావా? నమ్ముతున్నాను కానీ ప్రభు అపనమ్మకం రాకుండా సహాయం చేయి. నమ్ముతున్నాను, ఒకవేళ అపనమ్మకం వచ్చిద్దేమో, అపనమ్మకం రాకుండా సహాయం చేయి అడుగుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ రాదు. హల్లెలూయా. కనుక ప్రభు గద్దించాడు. నిజమే అడుగుతాం మనం కనిపిస్తారు. అబుద్ధులు అపనమ్మకం వస్తుంది. అపనమ్మకం రాకుండా కూడా సహాయం చేయి ప్రభా, విశ్వాసం కర్త అని అడగాలి మనం. అయితే ప్రభు గద్దించగానే మనం నిలబెల్లాడించి పడేసి వెళ్ళిపోయింది చాపను. అప్పుడు ప్రభు శిష్యులు అప్పుడు చేయబడుకుని లేపి వాళ్ళకి ఆహారం అని ప్రభు వాళ్ళందరినీ కష్టపడ్డాడు.
శిష్యులు అంటారు కదా, అయ్యా మా వల్ల ఎందుకు కలుగుతున్నాము, నీ నామంలో ప్రార్థన చేస్తే అనేక దెయ్యాలు వెళ్ళగొడుతున్నాం, లోపల స్వస్థపరుస్తున్నాము, కానీ ఎందుకు అది పోలేదని ప్రభుని ఏకాంతం అడిగితే ప్రభు ఏం చెప్పారు 29వ ఇది వదిలిపోవడం ఉపవాసం అని. అలా పుట్టినోట్లో ఉపవాస ప్రార్థన. ఇది గడ్డ సమస్యలు ఉంది. అటువంటి పోవాలంటే ఉపవాస ప్రార్థన. అదేంటి మోసతో ఎందుకు వచ్చింది? అపవాది మోగ చెవిటివైన దయ్యం పట్టి ఆ పిల్లవాడు పిడుసు తప్పడు. డాక్టర్లు ఏమంటారంటే పిడుసు వ్యాధి అంటారు, అవును కదా. కానీ చెవిటి మోగ దయ్యం పట్టి ఆ పిల్లవాడు చిన్ననాటి నుంచే పీడిస్తుంది. యేసు ప్రభు విడిపించాడు. హల్లెలూయా. మన దేవుడికి అసాధ్యత లేదు. ఎంతమంది డాక్టర్ తిప్పారో, ఎంతమంది రోగులు, ఎన్ని మందులు వాడుంటారో, కానీ ప్రభు ఒక్క మాటతో గద్దించగానే అపవాది వెళ్ళిపోయింది. మన దేవుడు మాట సెలవిస్తే చాలు. కనుక అపవాది రోగాలు పెడతాడు, అపవాది పీడిస్తాడు, కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు, అనారోగ్యం కలిగిస్తాడు. యోబు కలిగించరా? పిల్లలందరూ చనిపోయారు, ఆస్తి అంతా పోయి దేవుడు పర్మిషన్ తీసుకుని కంచి తీసేయమని శోధించాడు. రెండోసారి అన్ని బాగున్న ఆరోగ్యం వాళ్ళు బాగుంటే వాళ్ళు అంటారని చెప్పి అన్నప్పుడు ఆరోగ్యం కూడా తలవారు కాలు వరకు భయంకర గోకు పుండ్లు అలాంటి భయంకర వ్యాధి కలిగిస్తాడు. అయినా భార్య వచ్చి నువ్వు ఇంకా దేవుడు అంటావా? దేవుడు చూసి చనిపోకూడదంటే మూర్ఖురాలని కూడా అన్నా. మూర్ఖురాలు మాట్లాడుతామమ్మా, ఇంతవరకు దేవుడు వల్ల మేలు అనిపించాము తగమా అన్నప్పుడు నోటి మాటలో కూడా అదో పాపం చెందిన రాయబడి ఉంటుంది. ప్రైస్తలాడు. హల్లెలూయా. కనుక నోటి మాటల్లో అనేకసార్లు పాపం చేస్తున్నాం మనం. అనేకసార్లు ఎందుకు బతుకు చనిపోతే బాను అనే ఒకవేళ మనం శిక్షించుకుంటామేమో, రకరకాలుగా మనం అపవాదం చోటిస్తాం అన్నమాట. నోటి మాటలు కూడా తప్పు చేయలే, పాపం చేయలేవు. కనుక దేవుని బిడ్డ అపవాది వ్యాధులు కలిగిస్తాడు, అపవాది వ్యాధులను కలిగిస్తాడు. ఇప్పుడు అపవాదితో మనం పోరాడుతూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ బిడ్డ శక్తి సరిపోక అది ఎంతో ప్రార్థన చేస్తుంది. అన్నం తినకుండా అల్పాహారం మనకి తీసుకుంటూ ఎంతగానో ప్రార్థన చేస్తూ కూడా మరి స్థానిక సంఘము సహవాసంలో ప్రార్థన చేస్తూ ఉంది. అంతేకాకుండా ఇంకా ప్రార్థన చేయగా దైవజనులు మనలాంటి వారిని కూడా అడిగి ప్రార్థన సాయం కోరుకుంటుంది. మంచిది. ఆ బిడ్డ పక్షంగా మనం విజ్ఞాపన చేయడం మంచిది. యోగు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమశక్తిని మళ్ళీ తిరిగి ఇచ్చాడు. ఇతని కోసం ప్రార్థన చేయడం మంచిది. అందుకే ప్రభు చెప్పాడు, ప్రార్థనలో విజ్ఞాపన యాచన చేయి, మనుషులందరూ రక్షణ కోసం, దేశం కోసం, అధికారుల కోసం మంచిది. తిమోతికి 2 దేవుని దృష్టికి అనుకూలమైంది. దేవుని దృష్టికి అనుకూలమైంది, మంచిది. విజ్ఞాపన ప్రార్థన చేయండి ఇతరుల కోసం. కనుక మన లోకాసువార్త 13 కూడా 10 నుంచి చూస్తే ఒక నడుము వంగిపోయిన స్త్రీ ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిందంట. ఎందుకంటావా? ఎందుకు? బలహీన పచ్చ దయ్యం పట్టింది. అది కూడా అమ్మవారి వల్లనే. ఆమె అబ్రహాము కుమార్తె విశ్వాసే 18 సంవత్సరాలు మందిరికి వస్తుంది, ప్రార్థన చేయించుకుంటుంది. అయినా కానీ వదిలిపోవాలి. హల్లెలూయా. ప్రభు ఆమెను కనికరించి ఆమె చెవులు ఉంచగానే చక్కగా నిలబడుతుంది. వంగిపోయేమేమో నీ సమస్యల వల్ల, కృంగిపోయేమేమో నీ వ్యాధుల వల్ల, నీ సమస్యల వల్ల దేవుడు తాకులు కాక, దేవుడు లేవనెత్తులు కాక, బలహీన పరిస్థితి ప్రతి దైవ శక్తులు వేస్తున్నాడు వదిలిపోను కాక, సంఘ బిడ్డలను శోధిస్తూ పీడిస్తూ రకరకాల బలహీనతలు కలిగిస్తూ మన సమస్యలు మనం కృంగిపోయి వంగిపోయేలా చేస్తాం. ప్రతి దురాత్మ దుష్ట శక్తులు వేస్తూ నామలో లైమైపోను గాక. ప్రతి ఒక్కరు చక్కగా ప్రభు కొరకు సాక్షిగా నిలబడును గాక. యేసు నామములో బలహీన పరిస్థితి ప్రతి దయ్యము బంధించబడు గాక. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు విడిపించిన వాడు. అపవాది రోగాలు కలిగిస్తాడు, అపవాది శోధిస్తాడు, అపవాది పీడిస్తాడు, శోధనలో పడేస్తాడు. కనుక మనం చక్కగా నిలబడాలి, ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలి, ఎదిరించాలి. దేవునికి లోబడి వాడిని ఎదిరించిన వాక్యానికి లోబడాలి. నోటి మాటలో కూడా మనం తప్పు చేయకుండా ఉండాలి, పాపం చేయకుండా ఉండాలి. నోటితో పాపం చేసే అవకాశం ఉంటుంది.
కాబట్టి నోటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అమూల్యమైన విశ్వాసం. అందుకే మొదటి పేతురు 5:1-7 నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష నిలవాలి కదా. దానికంటే అమూల్యమైన ఈ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినట్లయితే అప్పుడు ప్రభు వచ్చినప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగు కారణం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ప్రభు త్వరగా రాబోతున్నాడు. చాలా వాక్యాలు నేను చెప్తాను. అపవాది మనం శోధిస్తాడు, పీడిస్తాడు. అయితే మన దేవుడు విడిపిస్తాడు, రక్షిస్తాడు. దేవుడు ఇచ్చే సర్వాన్ని కవసం ధరించుకుని అపవాదిని ఎదిరిద్దాం. అపవాదిని ఎదిరించింది దేవుని లోపలి వాడిని ఎదిరించమన్నాడు. ఎదిరించాలంటే మనలో వాడికి సంబంధించి మనలో ఉండకూడదు. ఒకడు వాడికి సంబంధించి బలహీన మనలో ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి అతిక్రమం దాచిపెట్టుగా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుకుంటాం. ఎదిరిద్దాం తప్పకుండా. అంధకార సంబంధులైనటువంటి వ్యక్తులు, దురాత్మ సమూహం, ఆకలి దురాత్మ సమూహం ఆ బిడ్డకు కూలిపెట్టి బిడ్డ కుటుంబాన్ని శోధిస్తూ పీడిస్తూ తన భర్తని అత్తగాని వశం చేసుకుని ఆ బిడ్డ కుటుంబంలో సమాధానం లేకుండా నెమ్మది లేకుండా చేస్తూ, ఇంకా మన సంఘంలో కొంతమంది కుటుంబాల్లో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఆరోగ్యం లేకుండా, ఆశీర్వాదం లేకుండా చేస్తున్న ప్రతి శాతాను అపవాది వేసిన లేనైపోను గాక. ఆమె ప్రతి కుటుంబం వేసిన కట్టబడి గాక. ఆశీర్వాదం కలుగును గాక, సమాధానం కలుగును గాక, ఏ స్థలం నెమ్మది కలుగును గాక, ఏ స్థలంలో పీడిస్తున్న శాతాను ఏ స్థలంలో బంధించబడి గాక. భూమి నిర్ద్రయికి దీన్ని బంధిస్తాను బంధిస్తాను. 18 ప్రభు చెప్పారు. యేసుక్రీస్తు నామమున బిడ్డ కుటుంబానికి వ్యతిరేకమైన ప్రతి మంత్రకట్లు, ప్రతి వ్యతిరేకత, ప్రతి సాతాన విగ్రహ దోషం బంధించబడి గాక. బిడ్డ కుటుంబం విడుదల కలుగును గాక. నా సంఘ బిడ్డలందరి కుటుంబం, దైవజన కుటుంబంలో దేవుడి సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదం, ఆత్మాభిషేకం, అగ్నిభిషేకం కలిగిన వారిగా ఉంటూ దేవుడి కొరకు సాక్షిగా మనం నిలబడే శక్తి మనకు దయచేయను గాక. ఆమె ప్రార్థన శక్తి మనకు దయచేయను గాక. ప్రభు యొక్క మహాశక్తి మనం పొందుకుందాము గాక. ప్రభులను మనం బలవంతంగా ఉందుము గాక. ప్రభు సన్నిధిలో ఆత్మశక్తి పొందుకుందాము గాక. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం అందరం కూడా. ప్రభా దేవా, ఈ మహాశక్తి మాకు కావాలయ్యా. ఎల్లప్పుడూ ప్రార్థన చేసి ప్రభు నిలబడే శక్తి మాకు కావాలి. ఈ లోక సమస్యల్లో, వ్యాధుల్లో, రకరకాలైనటువంటి గరిబిల్లో మేము బలహీనమైపోతాం. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని బలవంతులు చేయండి. బలవంతుల చేతిలో బాణాలాగా నిలబెట్టండి ప్రభా. అపవాది పీడించేటువంటి వారిని మీరు విడిపించి మేలు చేసే దేవుడు వేసయ్యా. అయ్యా, వాడి అమ్మాయిని పీడించకుండా, వాడి బిడ్డల చోటు రాకుండా కంచి వెళ్ళి ప్రభా. మేము శుభంగా పడకుండా ప్రార్థించే శక్తి అటు మెలకు మాకు దయచేయి ప్రభా. దేవా, నీ స్తుతులు మంచివాడు నాయన. దేవా మేము మాలో ఉన్నవాడు లోపల గొప్పవాడు దేవా. గొప్ప దేవ మాతో ఉండండి, మాలో ఉన్న సంఘంలో ఉండండి దేవా. ఎక్కడ అపవాదం మేము చోటు ఇవ్వకుండా, నోటి మాటలు కూడా లేకుండా మేము చోటు ఇవ్వకుండా ఉంటాము. సాయం చేయి ప్రభా. ఈ శోధనలో నిలబడే శక్తి మాకు దయచేయండి ప్రభా. అయా దేవా, బలహీన దేవా నుంచి విడిపించవుతాండి దేవ. మోసం పట్టినటువంటి వారిని విడిపించవుతాండి దేవా. నీకు అసాధ్యం లేదు ప్రభా. మేము నమ్ముతున్నాం ప్రభా. ఈ ప్రార్థన కొడుకు ద్వారా అయ్యా కుడితీర ప్రజల కొందమ్మ గారి కుటుంబంలో యేసు నామములో సమాధానం కలుగును గాక. కుటుంబం కట్టబడి గాక. మమ్మల్ని సర్వాంగ కోసం మాకు ధైర్యంపచ్చింది అయ్యా. మమ్మల్ని సర్వాంగ నీ శక్తితో, నీ బలంతో నింపి, నీ అభిషేకంలో, నీ ఆత్మశక్తితో నింపి బలపరచమని వచ్చిన వీళ్ళందరినీ బలపరచు. ప్రతి కుటుంబంలో మేలు జరుగును గాక. మేలు చేసే దేవా అయ్యా, ఎందుకు ఆకాంక్ష పుస్తకంలో రాయబడ వీళ్ళందరికీ వీళ్ళందరూ బందరు కూడా కాలబడి సంఘంలో దైవజనులు రాయబడి ప్రతి అంశానికి ఏ జాబులో వచ్చిన దాకా